హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు వీడియోలో నేను మీకు ద టేస్టీ దొండకాయ 65 ఎట్లా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దాన్ని తయారు చేసే విధానాన్ని వీడియోలో మీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్కి వచ్చేస్తాయి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో 3 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేయండి. నెక్స్ట్ కొద్దిగా పసుపు, అట్లాగే కొద్దిగా కారం, 1.5 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేశాను. నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా. ఆల్రెడీ నేను అది ఎట్లా తయారు చేయడం నేను ఒక వీడియో చేసి పెట్టాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దొండకాయలని ఇట్లా సన్నగా పొడుగా కట్ చేసుకోండి. సో వాటిని ఈ పిండిలోకి డిప్ చేయండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకంతా కూడా ఈ ఫ్లోర్స్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అవ్వాలన్నమాట. లైట్గా వాటర్ని మధ్యలో తడుపుకుంటూ మిక్స్ చేసుకోండి. మరి ఎక్కువ వేయద్దు, జస్ట్ లైట్గా వాటర్ మిక్స్ చేసుకోండి. సో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని అందులో ఆల్రెడీ మనం కోట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. సో మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వాటిని చూస్తున్నారుగా, ఈ విధంగా ఫ్రై అవుతాయి మనకి దొండకాయలు. సో వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంకా మిగిలిన దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో వాటిని కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కాస్త పల్లీలు తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. సో మనకి పల్లీలు కూడా వేగిపోయాయి కదా, సో వాటిని ఈ 65లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో చూసారుగా, ఇంత ఈజీగా మన ఇంట్లోనే మనం దొండకాయ 65ని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మనం పప్పుతో తీసుకున్నా లేకపోతే సాంబార్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.